కాబోయే మరోసారి ఎమ్మెల్యే మిత్రులు ఈటెల రాజేందర్ గారు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, మీకు కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండే వ్యక్తి కావాలా, ఆత్మ గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కావాలో చెప్పండి. కేసీఆర్ కుటుంబానికి జీవితున్న వ్యక్తి కావాలా, హుజూరాబాద్ ప్రజల యొక్క ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని తిరిగే వ్యక్తి కావాలా? మీకు టీఆర్ఎస్ ముందు నిలబడే పిరికి పంద కావాలా, ధైర్యవంతుడు కావాలా? కేసీఆర్ కుటుంబానికి అడుగులు మడుగులెత్తే వాళ్ళు కావాలా, ఆత్మ గౌరవంతో హుజూరాబాద్ బిడ్డని పులి బిడ్డగా తిరిగే వ్యక్తి కావాలా? కేసీఆర్ కుటుంబానికి వంగి వంగి సలాములు కొట్టే వ్యక్తి కావాలా, కేసీఆర్ కళ్ళలో కళ్ళు పెట్టే ధైర్యవంతుడు కావాలా? కావాలి అంటే 30వ తేదీన మనమందరం కూడా ఒక్క ఓటు కూడా పోకుండా పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఈరోజు ఎవరైతే తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ తల్లిని ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో, కల్వకుంట కుటుంబంలో బానిసలుగా చేసి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. నేను ఒక కేంద్ర మంత్రిని ఊరేగింపుగా వస్తా ఉంటే మా ఊరేగింపు మీద దాడి చేస్తారా టీఆర్ఎస్ వాళ్ళు? ఏమనుకుంటున్నారు? ఇక్కడ సిఐ గాని ఎస్పీ గాని అడుగుతా ఉన్నాను, ఎన్నికల అధికారాన్ని అడుగుతా ఉన్నాను, బాజాప్తా పర్మిషన్ తీసుకొని మేము ఊరేగింపుగా వస్తా ఉంటే మా మీద దాడి చేయడం అనేటువంటిది ఇది దేనికి సంకేతమో? వాళ్ళ భయానికి, వాళ్ళ ఓటమికి ఇది సంకేతం అని మనం చేస్తా ఉన్నాను. అందుకే మీకు మనం చేస్తా ఉన్నాను, ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తి, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి మన ఈటెల